సంక్రాంతి రోజున లక్షలాది మంది పసుపు రైతుల కల నెరవేరిందన్నారు ఎంపీ అరవింద్. రైతుల కలను నెరవేర్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పసుపు బోర్డు రైతులకు మాత్రమే కాదు, జిల్లా మొత్తానికి టూరిజంగా కూడా ఉపయోగపడుతుందన్నారు. బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుందని చెప్పారు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. ఢిల్లీలోని వాణిజ్య భవన్ నుంచి వర్చువల్గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బోర్డు కార్యకలాపాలను ప్రారంభించారు. కేంద్ర మంత్రిని పసుపు కొమ్ముల దండతో సత్కరించారు అరవింద్. రైతాంగానికి నా తరఫున తెలియజేసేది ఏంటంటే, ఇదేమీ నా ప్రామిస్ ఫుల్ఫిల్ చేసి ఇది అంతిమం కాదు, ఇది ప్రారంభం. ఇది పసుపు బోర్డు వచ్చినందుకు ఇవాళ 37 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక బోర్డు స్థాపన జరిగింది. ఎంత నమ్మకం పెట్టుకొని ప్రధానమంత్రి గారు మనకి ప్రసాదించిండు. మనము ఇవాళ ఈ పసుపు బోర్డు ప్రారంభమైనాక నాకు ఇంకింత బాధ్యత పెరిగిందన్న ఫీలింగ్ ఉంది, అట్లా అనిపిస్తూ ఉంది. నూతన బోర్డుకి మొదటి చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి గారు కూడా ఒక బలమైన రైతు కుటుంబం అయినది. పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకే బెనిఫిట్ అవుతుంది అనుకోవడం తప్పండి. మన పసుపు బోర్డు వల్ల అనేక రంగాలు, అక్కడ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ కానీ, ప్యాకేజింగ్ యూనిట్లు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పెరగాలి అంటే ప్రమాణమైన బేసిక్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం అక్కడ చేసుకోవాలా. ఒకసారి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు, ఇటువంటి కల్చర్ డెవలప్ ఇండస్ట్రియల్ కల్చర్ డెవలప్ అయినప్పుడు పసుపుకు సంబంధించే కాదు, ఇతర ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిజామాబాద్ ప్రాంతం, ఉత్తర తెలంగాణ ప్రాంతం పసుపు కాకుండా అక్కడ చెరుకు, మన ప్యాడీ, కాటను, అనేక పంటలు, అక్కడ అల్లము, రకరకాల వెజిటేబుల్స్, సన్ఫ్లవరు, ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో పండుతాయి. కాబట్టి స్టార్చ్ ఇండస్ట్రీస్ కానీ, ఎథనాల్ ఇండస్ట్రీస్ కానీ, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ ఒక కల్ట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అది ఇటువంటి కల్చర్ అక్కడ వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఆల్రెడీ జకరాన్పల్లిలో ఎయిర్పోర్టు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ప్రొయాక్టివ్గా ఉంటే అక్కడ పనులు కూడా ప్రారంభమవుతాయి. దానివల్ల కూడా ఈ పంటలన్నిటికి కూడా మార్కెటింగ్కి, ఎక్స్పోర్ట్స్కి అవకాశం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక ఓవరాల్ ఒక కల్ట్ డెవలప్ అవుతుంది. ఇటువంటి డెవలప్మెంట్ వచ్చినప్పుడు విపరీతమైన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మనకు ప్రత్యేకంగా మా ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ. బీడీ యొక్క ఫ్యూచరు కొంచెం క్లారిటీ తక్కువ ఉంది. బీడీ ఫ్యూచర్ పైన, తంబాకు ఫ్యూచర్ పైన ఇంటర్నేషనల్ వాళ్ళు పెడుతున్న శాంక్షన్స్ వల్ల ఫ్యూచర్ పైన నమ్మకం తగ్గుతూ ఉంది. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆల్టర్నేట్ ఉపాధి ఇటువంటి ఇండస్ట్రియల్ కల్చర్ డెవలప్ అయినప్పుడు వస్తుంది. మనకి ఎయిర్పోర్టు, రైల్వే కనెక్టివిటీ యాజ్ ఇట్ ఈజ్ బాగుంది. ఇంకింత డెవలప్ అవుతూ ఉంది. ఇప్పుడు ఆర్మూర్, ఆదిలాబాదు ప్లస్ మహారాష్ట్ర నుంచి కర్నూలు, డోన్ దాకా మొత్తం తెలంగాణ మీదుగా పోతూ ఉంటాయి. మాకు బోధన్ నుంచి బీదర్ కొత్త లైన్ ఏర్పాటు అవుతూ ఉంది. ఇంకా రైల్వే నెట్వర్క్ ఇంకా బలమవుతుంది. మంచి హైవే, నేషనల్ హైవే మీద ఉంటుంది నిజామాబాద్ ప్రాంతం. కాబట్టి మంచి అవకాశం. గోదావరి నది ఒడ్డున పసుపు పండుతుంది. సో ఎటువంటి బేసిక్ రిసోర్సెస్కి అక్కడ ప్రాబ్లం లేదు. మంచిగా పనిచేసుకుంటే ఈ బోర్డు ద్వారా కూడా, అందులో ఈ ప్రాంతం నుంచి పల్లె గంగారెడ్డి గారు కావటం చైర్మన్గా, ఇది నిజంగా కూడా మంచి పరిణామం. ఆయన కష్టజీవి కాబట్టి ఆయనకు కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, దయచేసి ఇక్కడి నుంచి మనం పసుపు వెనుకకి చూసే ప్రసక్తే ఉండకూడదు. పసుపు రైతుల యొక్క ఆదాయం
రాను రాను పెరుక్కుంటూ రెట్టింపు కావాల అన్న ఒక ఆకాంక్ష నాలో ఉంది. ఇదివరకు కూడా గత 4-5 సంవత్సరాల్లో కోవిడ్ 2 సంవత్సరాలు మనకి ఇబ్బందికరంగా ఉన్నా కూడా మనం చేసుకున్న లాజిస్టికల్ సపోర్టు స్పైస్ బోర్డు ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ లాస్ట్ ఇయర్ మనం ఆల్ టైమ్ రికార్డ్ ప్రైజెస్ చూసినాం. పసుపు 18,000 రూపాయలు నిజామాబాద్ ప్రాంత రైతులకు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. కేసీఆర్ తెలంగాణ రేంగనే తెలంగాణ ఏదో సాధించేసినా అని పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. మనందరం తెలిసిన విషయమే. ఎవరిని పట్టించుకోలేదు. అది ఫ్రీ ఇస్తా, ఇది ఫ్రీ ఇస్తా, ఇది 4 రూపాయలు ఇస్తా అనగానే డెవలప్మెంట్ కాదండి. మీరు ఇన్కమ్ జనరేషన్ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక పవర్ సెక్టర్లో ఒక యూనిట్ పెంచింది లేదు జనరేషన్. టోటల్గా భ్రష్టు పట్టించి 6-7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి టోటల్ ఏదో తెలంగాణ నా సొత్తు అన్నట్టు వ్యవహారం చేసి ఇది కాంగ్రెస్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఓ కాంగ్రెస్ పార్టీ ప్రీ ఇండిపెండెన్సు అదొక ఉద్యమ పార్టీ. ఇండిపెండెన్స్ వచ్చినాక ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులంతా జాతీయ నాయకులు ఏదో మేమే తెచ్చేసినాము, ఇది మా ప్రాపర్టీ అన్నట్టు వ్యవహారం చేసి ప్రజలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత తగ్గించుకుంటూ పోయినరు. ఇవాళ కాంగ్రెస్ 90% దేశంలో వాళ్ళకు ప్రభుత్వాలు లేవు, సరైన సీట్లు లేవు. ఏదో 1-2 రాష్ట్రాలు తప్ప అది కూడా బై ఫ్లూక్ తెలంగాణ గెలిచిరు వాళ్ళు. కాబట్టి పసుపు బోర్డు వచ్చింది. ఇక్కడి నుంచి మన బాధ్యత పెరుగుతుంది. దాని మీద పసుపు పంట మీద ఇంకింత పని చేయాల్సిన అవసరం ఉంది. ఇది పసుపు రైతులకే కాదు, బీడీ కార్మికులకి, ప్రత్యేకంగా గల్ఫ్ సోదరులకి మంచి అవకాశం, ఉపాధి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ రైతాంగం కూడా బాగుపడుతూ ఉంటుంది. వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు వాపసు వచ్చి. ఇవన్నీ కూడా నాకు నియర్ ఫ్యూచర్లో